తమిళనాడులో విజయ్ సర్కారు ఏర్పాటుపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. సంఖ్యాబలం మద్దతు లేఖలపై మరొకసారి న్యాయ సలహా తీసుకుంటామని తెలిపారు గవర్నర్. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నామని గవర్నర్కు లేఖించిన విజయ్ దానికి సపోర్టుగా కాంగ్రెస్ మద్దతు లేఖను కూడా సమర్పించారు. ఈ రెండు లెటర్ హెడ్స్ తో పాటు 20 మంది మంత్రుల జాబితా కూడా సబ్మిట్ చేశారు విజయ్. మరోవైపు కోర్ కమిటీతో టీవీకే నేతలు సమావేశమయ్యారు. కోర్ కమిటీతో సమావేశమయ్యారు టీవీకే నేతలు. అక్కడ టీవీకే ఆఫీస్ దగ్గర కూడా ఒకంత ఆందోళనకర గందరగోళ పరిస్థితులు కూడా నెలకొన్నాయి. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి చెన్నై టీవీకే ఆఫీస్ నుంచి లైవ్ లో అప్డేట్స్ అందించడానికి కార్తీక్ మనకి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కార్తీక్. ఎస్ రైట్ అక్షయ, అంటే చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే గవర్నర్ ఏదైతే పూర్తి స్థాయి నెంబర్ చూపించాలన్న వెంటనే కూడా విజయ్ తన నివాసంలోని పార్టీ సీనియర్ నేతలందరితో కూడా కలిసి సమావేశమైనట్టుగా కూడా తెలుస్తుంది. అయితే న్యాయ సలహా కూడా తీసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఒక పరంగా పూర్తి స్థాయిలో పార్టీ నుంచి గవర్నర్ నుంచి అనుమతి రాలేదు కాబట్టి దాని తర్వాత అడుగులు ఎటువైపు ఉంటాయనేది దాని మీద కూడా పార్టీ నేతలతో విస్తృతంగా కూడా టీవీకి అధినేత విజయ్ చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో అదబర్జునతో పాటు మాజీ మంత్రి సెంగోటియన్ను, బుసి ఆనంద్ వీళ్ళ నలుగురు కూడా పాల్గొన్నారు. వీళ్ళ నలుగురితో పాటు ఇతర పార్టీ నేతలు కూడా పాల్గొన్నట్టు దాదాపు గవర్నర్ ఆఫీస్ నుంచి నేరుగా ఇంటికి వెళ్ళినటువంటి విజయ్ దాదాపు గంట సేపుగా పైగా కూడా ఇదే విషయం మీద చర్చిస్తూ ఉన్నారు. న్యాయ సలహా తీసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఎలా జరిగింది, ఎలా వెళ్లారు, ఒక లైన్ అయితే ఉంది. రాజ్యాంగం ప్రకారం కూడా లార్జెస్ట్ పార్టీగా ఉన్నటువంటి పార్టీకి ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశాన్ని ఇవ్వాలి కాబట్టి అలా ఇవ్వకుండా ఇలా పూర్తి స్థాయి మెజారిటీని చూపించాలంటూ కూడా గవర్నర్ కోరినటువంటి నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్లాలనేటువంటి అంశాలన్నిటి మీద కూడా చర్చిస్తూ ఉన్నారు. అయితే చాలా మంది అభిప్రాయం మేరకు కూడా న్యాయ నిపుణులతో చర్చిస్తున్నటువంటి పరిస్థితి. అయితే వారు ఇచ్చేటువంటి సలహా మేరకే తదుపరి అడుగులు వేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మనం ఉదయాన్నే కూడా చెప్పాము, గతంలో ఏదైతే 2017 ఆ టైంలో కర్ణాటకలో జరిగినటువంటి పరిస్థితి ఆధారంగా కూడా నిర్ణయాన్ని తీసుకోవాలని చెప్పి భావించినటువంటి నేపథ్యంలో ఆ దిశగా కూడా అడుగులు వేసేందుకు కూడా సిద్దమవుతున్నారు. అయితే అది తొలిత లోయర్ కోర్టులో నుంచి వెళ్తారా లేదంటే నేరుగా సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్తారా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. అయితే చాలా మంది సన్నిహితంగా ఉన్నటువంటి వారందరూ కూడా గతంలో ఏదైతే వచ్చిన తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు ప్రకారమే వెళ్లేందుకు కూడా మనకు అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మనం కోర్టులు మెట్టు వెక్కుతాము. అయితే అప్పటి వరకు కూడా లోక్ భవన్ నుంచి వచ్చేటువంటి ఆదేశాలను కూడా పరిగణిస్తాం. పూర్తి స్థాయిలో ఇప్పుడు ఒక ఫోన్ కాల్ ద్వారానే మొత్తం పరిస్థితిని కూడా వివరించారు కాబట్టి పూర్తి స్థాయిలో మెజారిటీ లేదు. మెజారిటీ ఉన్న తర్వాతనే ఏదైతే ప్రమాణ స్వీకారానికి అవకాశం కల్పిస్తాం, ఫ్లోర్ టెస్ట్ కు అవకాశం కల్పిస్తామని చెప్పి గవర్నర్ చెప్పినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మరొక నిర్ణయానికైతే మరొక ఆలోచనకైతే అడుగులకు దిశగా కూడా టీవీకే పార్టీ వెళ్తుంది. అయితే అంతకంటే ముందుగానే మరొక ఆసక్తికరమైనటువంటి సమావేశం కూడా ఇదే టైంలో జరుగుతూ ఉంది. అది కూడా డిఎంకే ఆఫీసులో జరుగుతున్నటువంటి పరిస్థితి. సీఎం స్టాలిన్ ఉదయనిధి స్టాలిన్ తో పాటు పార్టీ నేతలందరూ కూడా సమావేశమయ్యారు. ఇక్కడ మిత్రపక్షాలుగా ఉన్నటువంటి వీసీకే పార్టీతో పాటు వామపక్షాలు కూడా హాజరయ్యాయి. ఇది అత్యంత ఆసక్తికరమైనటువంటి పరిణామం. ఓవైపు విజయ్ మద్దతు కావాలంటూ వారు ఇరువురికి కూడా లేఖలు రాశారు. ఇటు సిపిఐ, సిపిఎం కి, వీసీకే పార్టీకి కూడా లేఖలు రాశారు. అయితే వారు నిన్న సాయంత్రం కలిశారు. మళ్ళీ ఇప్పుడు మరొకసారి వీసీకే పార్టీ అధినేతతో పాటు జిల్లా సెక్రటరీలుగా ఉన్నటువంటి ఇతర నేతలతో పాటు సిపిఎం, సిపిఐకి సంబంధించినటువంటి రాష్ట్ర కార్యదర్శులు ఇరువురు కూడా స్టాలిన్ ను కలిసినటువంటి పరిస్థితి. అయితే మూడు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా సుదీర్ఘంగా స్టాలిన్ తో చర్చిస్తూ ఉన్నారు. అయితే అది ఎందుకు చర్చిస్తున్నారు, రేపు ఒక కీలకమైనటువంటి సమావేశం అనేది కూడా వామపక్ష పార్టీలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. విజయ్ కి మద్దతు ఇవ్వాలా వద్దా అనే దాని మీద కూడా రేపు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. రేపు సమావేశం ఉంటే ఈ రోజు స్టాలిన్ ను కలిసి ఏం చెప్పబోతున్నారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. అయితే మనకున్నటువంటి సమాచారం మేరకు మద్దతు ఇవ్వాలా వద్దా అనే దాని మీద కూడా ఒక మిత్రపక్షంగా ఎన్నో ఏళ్లు కలిసి నడిచినటువంటి పార్టీ కాబట్టి కాంగ్రెస్ చేసినటువంటి తప్పును మనం చేయకూడదు, ఖచ్చితంగా కూడా మనం పొత్తు ధర్మాన్ని పాటించాలి, మిత్ర ధర్మాన్ని పాటించాలి అనేటువంటి ఉద్దేశంలో భాగంగానే ఇటు వీసీకే పార్టీ కావచ్చు, వామపక్ష పార్టీలు కావచ్చు స్టాలిన్ కలిశాయన్నట్టుగా కూడా తెలుస్తుంది. కలిసి తమ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశాయి. అయితే దానికి స్టాలిన్ ఏం చెప్పబోతున్నారనేది కూడా మొత్తం కూడా ఒక బాల్ కోర్ట్ మొత్తం కూడా స్టాలిన్ మీద ఆధారపడింది. ఒకవేళ స్టాలిన్ కనుక సరే అని అంటే మాత్రం ఒకలాగుంటుంది, మీ ఇష్టం అంటే చెప్పితే మాత్రం వీళ్ళ నిర్ణయం మరోలాగుంటుంది. కాబట్టి చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామమే దాదాపు గంటన్నరగా కూడా స్టాలిన్ నివాసంలో కొనసాగుతుంది. ఒకవేళ స్టాలిన్ చెప్పేటువంటి
సూచనల ఆధారంగానే తదుపరి అడుగులైతే వీసీకే పార్టీతో పాటు వామపక్ష పార్టీలు వేసేటువంటి అవకాశాలు ఉంటాయి. చాలా రకాల స్పెక్యులేషన్స్ కూడా నడుస్తున్నాయి. మొదట గవర్నర్ అనుమతి ఇచ్చారని, తర్వాత లేదని, ఓవైపు వీసీకే పార్టీ మద్దతు ఇచ్చిందని, తర్వాత ఇవ్వలేదంటూ కూడా ఇటు రకరకాలుగా కూడా ప్రచారాలను అయితే పొలిటికల్ సర్కిల్స్ లో అయితే ఒక పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి క్రమంలో ఒక క్లారిటీకి అయితే టీవీకే పార్టీకి సంబంధించి నేతలకు సంబంధించి మాత్రం రాలేదు. దీంతో విజయ్ అభిమానులు మాత్రం తీవ్ర స్థాయిలో నిరాశ నిస్పృహుల్లో ఉండిపోయారు. ఎప్పుడు ప్రమాణ స్వీకారం ఉంటుంది, ఎప్పుడు మన అధినేత ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఆందోళన ఆవేదన అయితే టీవీకే కార్యకర్తల్లో అయితే పెద్ద ఎత్తున కనబడుతుంది. ఎందుకంటే ఒక రకమైనటువంటి మిస్లీడింగ్ అయితే ప్రస్తుతం తమిళనాడు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఒక క్షణం ఒకలాగున్నటువంటి మాటలు మరో క్షణం ఉండడం లేదు. ఓవైపు ఏఐడీఎంకేలో స్ప్లిట్ అంటారు, అదే సమయంలో మద్దతిస్తాము అంటూ కూడా వారొక ప్రకటన చేస్తారు. సో పలు విరుద్ధమైనటువంటి ప్రకటనలో మాత్రం అందరికంటే గందరగోళానికి గురయ్యేది మాత్రం టీవీకే పార్టీకి సంబంధించినటువంటి కేడర్ గానే చెప్పుకోవాలి. ప్రస్తుతం ఇదే టీవీకే పార్టీకి కూడా పెద్ద ఎత్తున ఒక తలనొప్పిగా మారింది. ప్రస్తుతం విజయ్ ఇంటి వద్ద కూడా పెద్ద ఎత్తున అభిమానులు చేరుకుంటున్నారు. మరోవైపు స్టేడియం వద్ద చాలా మంది ఉన్నారు. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే ఈ రోజే ప్రమాణ స్వీకారం అనే కాడికి చాలా మంది నేతలు అక్కడికి పరిగెత్తినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నారు. పలు పల్లెటూరుల నుంచి పెద్ద ఎత్తున అక్కడ కూడా కేడర్ వచ్చినటువంటి పరిస్థితి. ఇలా రకరకాల రూమర్స్ నేపథ్యంలో ఒక క్లారిటీ అనేది కూడా ఇప్పటి వరకు కూడా టీవీకే పార్టీ నుంచి రాకపోవడంపై మాత్రం ఆయన అభిమానులు మాత్రం తీవ్ర నిరుత్సాహానికి గురి చేస్తూ ఉంది. ఓవైపు పార్టీ పరంగా అత్యంత క్లిష్టమైనటువంటి సమయం కాబట్టి వీరికి సమాధానం చెప్పలేకపోయినప్పటికీ రకరకాల వార్తలు వస్తున్నప్పుడు మాత్రం ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ అది ఇవ్వకపోవడం కారణంగా మాత్రం చాలా మంది అభిమానులు అయితే ఇటు టీవీకే పార్టీ ఆఫీస్ వద్ద, గ్రౌండ్ వద్ద, ఆయన ఇంటి వద్ద అయితే పడిగాపులు కాస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి, వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా బయటే ఉండిపోయారు. అంతకంటే ముందుగానే మరొక వైపు లోపల మాత్రం అత్యంత కీలకమైనటువంటి సమావేశం అయితే జరుగుతూనే ఉంది. న్యాయ నిపుణుల సలహా అయితే విజయ్ తీసుకుంటున్నారు. మరోవైపు స్టాలిన్ అధ్యక్షతన జరుగుతున్నటువంటి మిత్రపక్షాల భేటీలో అక్కడ 3 పార్టీలకు సంబంధించినటువంటి సమావేశం కూడా జరుగుతుంది. ఇలా అత్యంత కీలకమైనటువంటి 2 సమావేశాలు కూడా దాదాపు గంటన్నరగా కూడా కొనసాగుతున్నాయి. సమావేశం ముగిసిన తర్వాత కానీ వారిలో ఉన్నటువంటి ఆలోచనలు ఏంటి, స్టాలిన్ ఏం చెప్పారు, దానికి మిత్రపక్షాలుగా ఉన్నటువంటి వామపక్ష పార్టీలు, వీసీకే పార్టీ ఎలా స్పందిస్తుంది అనేది కూడా చూడాలి. అయితే ఇక్కడ టీవీకే పార్టీకి సంబంధించి విజయ్ కి ఇస్తున్నటువంటి న్యాయ సలహా మేరకు ఆయన ఎలా అప్రోచ్ అవుతారు, తదుపరి అడుగులు ఎలా వేస్తారనేది మాత్రం మరికొద్ది సేపట్లోనే మనకు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. కార్తీక్, ఇప్పుడు అందరూ కూడా తమిళనాడు వైపు చూసే పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఎవరు ఊహించిన ట్విస్ట్లు చోటు చేసుకుంటూ ఉన్నాయి. అండ్ గవర్నర్ తీరు పట్ల కూడా సినీ రాజకీయ ప్రముఖులందరూ కూడా స్పందిస్తున్నారు. లేటెస్ట్గా కమల్ హాసన్ కూడా స్పందించడం జరిగింది. ప్రజల తీర్పుని ఇది అవమానించడమే అంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. ఇటు విశాల్ కానీ, పోసాని కృష్ణమురళి కానీ చాలా మంది కూడా స్పందించారు. రైట్ నౌ ఈ గందరగోళానికి ఎప్పుడు తెరపడే అవకాశం ఉందంటారు కార్తీక్? ఎస్ మీరు చెప్పిందైతే ఖచ్చితంగా నిజం. అందరికంటే ముందుగా ఈ విషయాన్ని గుర్తించినటువంటి వ్యక్తి అయితే నటుడు విశాల్ అని చెప్పాలి. ఏదైతే ఎలక్షన్ ఫలితాలు వచ్చిన తర్వాతే ఆయన చెప్పడం కూడా జరిగింది. తమిళనాడు రాష్ట్ర ప్రజలకు గవర్నర్ పేరు ఎంతమందికి తెలుసు, భవిష్యత్తులో ఆయన పేరు గుర్తుంచుకోండి అని చెప్పి విశ్వనాథ అర్లేకర్ అంటూ కూడా ఆయన పేరు మెన్షన్ చేసి మరీ ఒక పోస్ట్ అయితే పెట్టారు. ప్రస్తుతం విశాల్ ఏదైతే చెప్పాడో ప్రస్తుతం అదే జరుగుతుంది. రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రస్తుతం గవర్నర్ ఏం చెప్తారు అనేది మీద కూడా ఉంది. గవర్నర్ నిర్ణయం మీద చాలా మంది రాజకీయ పార్టీలు కావచ్చు, సినీ ప్రముఖులు కావచ్చు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును అవమానపరుస్తున్నారంటూ కూడా కమల్ హాసన్ లాంటి నేతలు, ఎంఐఎం పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా విజయ్ కి మద్దతుగా మాట్లాడడం, ఎంఐఎం కూడా డిఎంకేకి మద్దతు ఇస్తూ ఉంటుంది. అక్కడి నుంచి వారు కూడా కమల్ హాసన్ కూడా మద్దతుగా మాట్లాడారు. కొద్దిసేపటి క్రితం ప్రకాష్ రాజ్ కూడా ట్వీట్ చేశారు. గవర్నర్ తీరు అసహించుకునే తరంగా ఉందంటే కూడా ఆయన మరింత ఘాటుగా కూడా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. ఇలా రకరకాల పరిస్థితులు నడుస్తున్నటువంటి వేళ గవర్నర్ ఆల్రెడీ ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఖచ్చితంగా మెజారిటీ ఉండాలి, మెజారిటీ ఉంటేనే తాను అనుమతిస్తానంటూ కూడా ఆయన కూడా చెప్పినటువంటి నేపథ్యంలో తదుపరి అడుగులు విజయ్ది ఎలా ఉండబోతున్నాయన్నది, ఇటు మిత్రపక్షాలుగా ఉన్నటువంటి 6 సీట్లు కావాల్సినటువంటి పక్షాలు ప్రస్తుతం డిఎంకే స్టాలిన్ తో భేటీలో ఉన్నాయి. కాబట్టి ఈ 2 సమావేశాలు ఒక కంక్లూజన్ వచ్చాక ముగిసిన తర్వాత మాత్రమే ఒక తమిళనాడు రాజకీయాలకు సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశాలు